శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు 10 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అద్భుతంగా అనుకూలించడానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి గ్రహము 6, 7 స్థానాల్లో సంచారం చేస్తోంది. మొదటి 6 రోజుల్లో 6వ సంచారం, తర్వాత 4 రోజుల్లో 7వ సంచారం ఉంది. సూర్యుడికి 6వ సంచారం ఫేవరబుల్, 7వ సంచారం ఫేవరబుల్ కాదు. అంటే మొదటి 6 రోజులు సూర్యుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. అంటే ఆగస్టు 11, 12, 13, 14, 15, 16 ఈ 6 రోజుల్లో సూర్యుడు ఫేవరబుల్ గా ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ట్రై చేయండి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో రహస్య శత్రువులు నశించిపోయే టైంగా చెప్పాలి. మీ వెనక గోతులు తీసే వాళ్ళందరూ నశించిపోతారు. అంటే వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోతారు, మిత్రులుగా మారిపోతారు. బాస్ తో, కొలీగ్స్ తో అంతా ఫేవరబుల్ గా మొదటి 6 రోజుల్లో ఉంటుంది. పాలిటిక్స్ లో లాభాలు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలు క్లియర్ అయిపోతాయి. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి అనారోగ్యాలు ఉండవు. ఆరోగ్యం బాగుంటుంది. అగ్రికల్చర్, వ్యవసాయంలో కూడా లాభాలు వస్తాయి. మొదటి 6 రోజులు అంటే 11, 12, 13, 14, 15, 16 ఈ 6 రోజుల్లో చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత 17, 18, 19, 20 ఈ 4 డేట్స్ లో మాత్రం సూర్యుడి బలం లేదు. సూర్యుడు 7వ స్థానంలోకి వచ్చేసాడు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే, ఏ వర్క్ అయినా మీరు ఇండివిజువల్ గా చేసుకోవాలి. ఆగస్టు 17, 18, 19, 20 తేదీల్లో కంబైన్డ్ గా చేస్తే మాత్రం ఏ వర్క్ అయినా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇండివిజువల్ గా వర్క్ చేసుకోండి. చివరి 4 రోజుల్లో సూర్యుడి బలం లేదు. కాబట్టి ఆ బలం పెరగాలంటే ఓం సవిత్రే నమః మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, లేదా గోధుమలు దానం ఇవ్వటం కానీ చేసుకోండి. అలా చేసినా ఈ 4 రోజులు అంటే చివరి 4 రోజుల్లో సూర్యుడి బలం పెరుగుతుంది. అప్పుడు మీకు ఆఫీసులో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే బుధుడు కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 10 రోజుల్లో కూడా 6వ స్థానంలోనే ఉన్నాడు. అంటే ఫేవరబుల్ గా ఉన్నాడు. బుధుడికి 6వ స్థానం ఫేవరబుల్ స్థానం. కాబట్టి కుంభరాశి విద్యార్థులకు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. క్లాస్ ఫస్ట్ గా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళితే లాస్ట్ రౌండ్ వరకు బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసి హై ప్యాకేజ్ జాబ్, వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి సంచారం ఫేవరబుల్ గా ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మగపిల్లలు ఎవరైనా కుంభరాశి వాళ్ళకి చెప్పిన మాట వెనకపోవటం, మొండితనంగా ప్రవర్తించడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలకు సంబంధించిన ఆరోగ్య విషయాలు కానీ, విద్యా సంబంధమైన విషయాలు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు పిల్లల్లో ఉన్న మొండితనం తగ్గటం కానీ అలాంటివి జరుగుతాయి. కాబట్టి కుజుడైతే ఫేవరబుల్ గా లేడు. కుంభరాశి వాళ్ళకి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి కానీ, అమ్మటానికి కానీ, రియల్ ఎస్టేట్ చేయడానికి కానీ బలం అయితే అంత గొప్పగా లేదు. కుజుడు ఫేవరబుల్ గా లేడు. బ్యాంక్ లోన్లు రావటం కూడా కష్టంగానే ఉంటుంది. అప్పులు క్లియర్ చేద్దాం అనుకున్నా డిలే అవుతూ ఉంటుంది. కుజుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ 10 రోజుల్లో కుజుడిని అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే శుక్రుడు
8వ స్థానంలో చాలా ఎక్సలెంట్ గా ఫేవరబుల్ గా ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 8వ స్థానంలో ఫేవరబుల్ గా ఉండటం వల్ల వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, అంతకుముందు జనరేషన్ వాళ్ళ నుంచి రావాల్సిన ఆస్తులు, 7 తరాల నుంచి రావాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే వాటి గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. తల్లి వైపు గాని తండ్రి వైపు గాని వంశపారంపర్య ఆస్తులు సంక్రమించే యోగం అనేది శుక్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కళారంగంలో అనుకూలత ఉంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో, లలిత కళల్లో ఎవరైనా ఆఫర్స్ కోసం ట్రై చేసుకోవాలంటే ఇది బెస్ట్ టైం గా చెప్పుకోవచ్చు. శుక్రుడు మీకు పూర్తిగా ఫేవరబుల్ గా ఉన్నాడు. కాబట్టి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో గ్రహాల సంచారం బట్టి 10 రోజుల రాశి ఫలితాలు తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి బుధుడు 10 రోజులు కూడా కంప్లీట్ గా ఫేవరబుల్ గా ఉన్నాడు. శుక్రుడు 10 రోజులు కంప్లీట్ గా ఫేవరబుల్ గా ఉన్నాడు. 2 గ్రహాలు కంప్లీట్ గా ఫేవరబుల్ గా ఉన్నాయి. అయితే కుజుడి బలం లేదు, సూర్యుడి బలం కూడా చివరి 4 రోజుల్లో లేదు. కాబట్టి చివరి 4 రోజుల్లో సూర్యుడి పరిహారాలు, మొత్తం 10 రోజుల్లో ఎప్పుడైనా కుజుడి పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ గ్రహాల వ్యతిరేకత కూడా తగ్గిపోతుంది. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టం. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. ఈ మాసంలో ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేస్తూ రోజు శ్రీ సూక్తం చదివితే శ్రావణ మాసం పూర్తయ్యేసరికి కాలి అందెలు గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఈ విషయాన్ని అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. రోజు శ్రీ సూక్తం చాంటింగ్ పెట్టుకుని ఆవు పాలతో అభిషేకం చేయండి. అద్భుతంగా ధనలాభాన్ని పొందండి. అలాగే శ్రావణ మాసం అంటే కేవలం లక్ష్మీదేవికే కాదు, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఎవరిని పూజించినా సరే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తే భూములకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో లాభం వస్తుంది. అలాగే తీపి పదార్థాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి విష్ణుమూర్తికి నైవేద్యం పెడితే పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే విష్ణుమూర్తికి మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం. వీటిని శాల పుష్పాలు అంటారు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు బయట కొన్న పుష్పాల కంటే కూడా మీ గార్డెన్ లో మొక్కలకు పూసినటువంటి పుష్పాలతో పూజ చేస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. లక్ష్మీనారాయణులకు మాత్రమే కాదు, శివుడికి కూడా శ్రావణ మాసం చాలా ఇష్టం. స్వయంగా శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో నాకు శ్రావణ మాసం అంటే 12 నెలల్లో చాలా ఇష్టం అని చెప్పాడు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ రుద్రాభిషేకం చేయండి. స్ఫటిక శివలింగం కానీ పాదరస శివలింగం కానీ మీ ఇంట్లో ఏదున్నా సరే, నర్మదా బాణలింగం ఉన్నా, ఏ లోహంతో తయారు చేసిన శివలింగం ఉన్నా ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సర్పారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే నాగ చతుర్థి, నాగ పంచమి అనే పేర్లతో సర్పాలను పూజిస్తాం. సర్పాలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. సర్ప పూజలు శ్రావణ మాసంలో పుట్టల దగ్గరకు వెళ్ళి, జంటనాగుల దగ్గరకు వెళ్ళి చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి గాని పంచమి గాని అంటే నాగ చతుర్థి, నాగ పంచమి రోజుల్లో అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు చెప్పుకోండి. అసలు ఈ శ్రావణ మాసంలో రోజు కూడా ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకున్నా కూడా జాతకంలో ఉన్న సర్పదోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శ్రావణ మాసానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి హయగ్రీవ జయంతి. ఆ రోజు ఎవరైనా సరే హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే తొందరగా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి జ్ఞాన ప్రాప్తి చేకూరుతుంది. ఆ రోజు ఎవరైనా సరే ఒక అద్భుతమైన మంత్రం చదవండి. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే
శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది శ్రావణ పౌర్ణమి రోజు వీలైనన్ని సార్లు చదవండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి లభించాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడి ఫోటోకి యాలకుల దండను సమర్పించండి. యాలకులు కొన్ని దండలాగా చేసి ఆ యాలకుల దండ సమర్పించండి. శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. శ్రావణ మాసంలో సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నిద్రపోకండి. అలాగే శ్రావణ మాసంలో మీ ఇంట్లో పళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కుళ్ళిపోకుండా చూసుకోండి. ఏ ఇంట్లో అయితే పళ్ళు కుళ్ళిపోతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. అలాగే రాత్రిపూట సింకు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎంగిలి గిన్నెలు ఎంగిలి పళ్ళాలు సింకులో ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో మాత్రం ఇలా జరగకుండా జాగ్రత్త పడండి. శ్రావణ మాసంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకండి. మామూలుగా కూడా స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. శ్రావణ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అలా తిరిగితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూల దానం ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం. అందుకే వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిది. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటితో చలిమిడి దీపాలు, పిండి దీపాలని ఆడవాళ్ళు తయారు చేసి వెలిగిస్తూ ఉంటారు. ఆ పిండి దీపాలు శ్రావణ శనివారం రోజు పూజ గదిలో వెలిగించుకుంటే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకోండి. 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం నుంచి ప్రారంభించి 7 శనివారాల వ్రతం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే షోడశ సోమవార వ్రతం అని కూడా ఉంది. 16 సోమవారాల వ్రతం, శివుడిని ప్రత్యేకంగా పూజించే వ్రతం. ఆ 16 సోమవారాల వ్రతం కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నుంచి ప్రారంభిస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి పర్వదినాల సమాహారమే శ్రావణ మాసము. శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీలను గౌరవించండి. ఆడవాళ్ళు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. స్త్రీ ఏ ఇంట్లో అయితే కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీటి బొట్లు రాకుండా చూసుకోండి. ఆడవాళ్ళు నవ్వుతూ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ ఇంట్లో అష్టలక్ష్ముల ఆనంద తాండవం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి కలిగే ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.